పద్మాలు తీసుకున్న వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అన్న విషయాన్ని మళ్ళొకసారి ఇంకొంతమంది మిస్ అయిన వాళ్ళకి చెప్తాను. మొట్టమొదటి పద్మ అవార్డు అందుకున్న వ్యక్తి, పద్మ విభూషణ్ అందుకున్న వ్యక్తి, అంటే మొట్టమొదటి పద్మ అవార్డ్స్లో పద్మ విభూషణ్ అందుకున్న ఒక తెలుగు మహిళ. పద్మ విభూషణ్ అసలు తెలుగు వాళ్ళలో వచ్చింది అంటే కనుక అది పద్మజా నాయుడు గారు. గుర్తుందా? నేను మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పాను, ఒరిస్సా గవర్నర్గా ఆవిడ వరుసగా 3 పర్యాయాలు పనిచేశారు. నెహ్రూ గారి నివాసంలో ఉండేవాళ్ళు, ఇందిరాగాంధీని కన్న కూతురులా చూసుకునేవాళ్ళు అని చెప్పాను కదా. మన పద్మజా నాయుడు గారు, సరోజినీ నాయుడు గారి కుమార్తె పద్మజా నాయుడు గారు, ఆవిడకి మొట్టమొదటి పద్మ విభూషణ్ అనేది ఆవిడకి అందింది. మొట్టమొదటి మహిళగా, తెలుగు మహిళగా ఆవిడ తీసుకోవడం గర్వకారణం నిజంగా. అలాగే పద్మభూషణ్ సికే నాయుడు గారు, అదే మొట్టమొదటి దాంట్లో చెప్పాను కదా, ఫస్ట్ ఆయన క్రికెట్ కెప్టెన్ ఆయన సికే నాయుడు గారు. సికే నాయుడు గారి గురించి మనం మొదటి ఎపిసోడ్లో చెప్పేసాం. ఆయనకి పద్మభూషణ్ కూడా వచ్చింది, మనం లాస్ట్ ఎపిసోడ్లో మిస్ అయ్యాం. అలాగే పద్మశ్రీ, పద్మభూషణ్ రెండు కూడా దక్కించుకుంది అతి చిన్న వయసులో పివి సింధు, పూసర్ల వెంకట సింధు. బ్యాడ్మింటన్ ఒలింపిక్ అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ నుంచి మొదటి 2వ స్థానాల్లో ఉన్న ఫస్ట్ లేడీ బ్యాడ్మింటన్ సింధు కావడం భారతదేశం తరపున నిజంగా మన గర్వకారణం. భారత్ నుంచి పద్మభూషణ్, పద్మశ్రీ రెండు కూడా దక్కించుకోవడం, ఐఏఎస్గా కూడా తను రిక్రూట్ అవ్వడం, ఐఏఎస్గా కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో తనకు ఆ ప్లేస్ ఉంది. సింధు ఆ స్థాయికి వెళ్ళడం అంటే మరి మామూలు విషయమా? ఎందుకంటే సింధు తండ్రి కాపు, ఆయన రమణ గారు, అలాగే తల్లి కమ్మవారు విజయ గారు. అందుకని ఆవిడని కూడా తండ్రి కాపులు కాబట్టి కాపుల్లోనే కలిపేస్తారు. మరి సింధు న్యూట్రల్గా ఉంటారు. కానీ మొత్తానికైతే ఒక కాపుల అమ్మాయిగా ఆ స్థాయికి వెళ్ళొచ్చింది అనేది సింధుని అందరూ ఆ సామాజిక వర్గం కొనియాడుతూ ఉంటారు.